కానీ విభజన నిర్ణయం వచ్చేసిన తర్వాత నిరసనలతో సీమాంధ్ర తగలబడుతున్న నోరు మెదపని ముఖ్యమంత్రి కిరణ్, విపక్ష నేత చంద్రబాబులు ఉద్యమ తీవ్రత చూసి ఉలిక్కిపడ్డారు. కాంగ్రెస్ టీడీపీల పట్ల సీమాంధ్ర ప్రజల్లో పెళ్లిబిగుతోన్న ఆగ్రహాన్ని చూసి భయపడి మరో దారి లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాటలోకి వచ్చారు. రాజకీయ లబ్ధి కోసం పార్టీ కనీస మనుగడను కాపాడుకోవడానికి ఎంతకైనా దిగజారే చంద్రబాబు మళ్లీ తనదైన రాజకీయ కుతంత్రాన్ని కొనసాగిస్తున్నారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసే హస్తానికి అభయమిస్తూ సీమాంధ్ర ప్రజల తరపున నిలబడినట్టుగా నటిస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయం వచ్చే వరకు ఢిల్లీలో అధిష్టానం ఆటకు తాళం వేసి వచ్చిన ముఖ్యమంత్రి, సీమాంధ్ర నిరసనలతో బగ్గుమనే వరకు విభజనకే ఓటేసిన చంద్రబాబు ఇప్పుడేదో సమైక్య నినాదం అందుకున్నట్టు నటిస్తున్నారు. సీమాంధ్ర ప్రజల సింపతి కోసం కపట ప్రేమ నటిస్తున్నారు. నిజంగానే వీళ్లు రెండు ప్రాంతాల ప్రజల మేలు కోరుకుని ఉంటే జూలై 25న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసినప్పుడే గట్టిగా నిలబడి ఉంటే, అదే బాటలో నడిచి తమ పార్టీ నాయకులతో కూడా రాజీనామాలు చేయించి ఒత్తిడి పెంచి ఉంటే అసలు యూపీఏ నుంచి విభజన నిర్ణయం వచ్చేదే కాదు. నాడు విభజనకు అభ్యంతరం లేదంటూ లేఖ ఇచ్చి నిన్న సీమాంధ్ర రాజధాని కోసం 4-5 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ఇమ్మన్న చంద్రబాబు ఇప్పుడు గతిలేని పరిస్థితుల్లో మళ్లీ సమైక్యం అంటూ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారనేది చిన్న పిల్లలకు కూడా సుస్పష్టం. అయినా నమ్ముకున్న వారికి వెన్నుపోటు పడవడం బాబుగారికి కొత్త కాదు. నాడు తెలుగువారంతా అన్నగారంటూ ఆరాధించిన ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచిన బాబు నేడు ఏకంగా తెలుగు తల్లికే వెన్నుపోటు పొడిచారు. అందుకే శతాబ్దాలుగా తెలుగులీనిన తెలుగు జాతి మనది అని గర్వించే తెలుగువారంతా ఇప్పుడు చంద్రబాబును ద్రోహిగా చూస్తున్నారు. రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో జనజీవనం అస్తవ్యస్తమవుతుంటే, తెలుగువాడి హృదయం ముక్కలవుతుంటే ఈ ఉద్యమాలన్నీ మామూలే అంటూ నోటికొచ్చింది మాట్లాడి గాయపడిన గుండెపై కారం చల్లుతోంది కాంగ్రెస్. తెలుగు నేల రెండు ముక్కలవుతుంటే భరించలేక ప్రాణత్యాగాలు చేస్తుంటే ఆ ఉద్యమం మామూలే అంటారా? తెలుగు జాతి మధ్య విభేదాలను సహించలేక నిండు ప్రాణాలు ఆవిరైపోతుంటే ఆ చితిమంటల్లో చలికాగుతారా? పార్లమెంటులో ఏ రాష్ట్రం ఇవ్వనంత బలాన్నిచ్చి దేశాన్ని పాలించే అవకాశం కల్పించిన తెలుగు రాష్ట్రంలో ఎంత అల్లకల్లోలం సృష్టించి అభివృద్ధిని కుంటుపరచి చావులను బహుమానంగా ఇస్తారా? ఊళ్ళో ఉన్న కాస్త పొలం, ఇల్లు, బంగారం అన్నీ అమ్ముకుని ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి రాష్ట్ర రాజధానిలో బతుకుతున్న కుటుంబాలను ఈ రోజు ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందే అని నోటికొచ్చిందల్లా మాట్లాడే నాయకులు ఆ ప్రజల మనోభావాలకు ఇస్తున్న విలువ ఏంటి? డెఫినెట్గా తెలంగాణలో పనిచేసే ఆంధ్ర ఉద్యోగులు అవుతున్నారో వాళ్ళంతా ఆంధ్ర ప్రభుత్వానికి పోవాల్సిందే. రేపటి నుంచి రేపు ప్రత్యేక రాష్ట్రంలో సమ్మెకెళ్ళినటువంటి ప్రతి ఆంధ్ర ఉద్యోగి తెలంగాణలో ఉండడానికి వీల్లేదు. మేము ఉండనివ్వం. ఎంతకాలం 30 మంది పెత్తనం ఉంటుంది, అది పోవాలని మనం కోరుకుంటున్నాం. ఎవరెవరైతే ఆంధ్ర ఉద్యోగులు సమ్మెలోకి పోతా ఉన్నారో ఆ లెక్క కరెక్ట్ గా రేపటి నుంచి వెళ్తా ఉంది. అనేక లక్షల ఉద్యోగాలు మీరు అనుభవించిందో, మీరు ఇక్కడ బతికిందో. ఓట్లు, సీట్ల కోసం నెట్ట నిలువున అడ్డగోలు విభజన తప్ప రాబడుల పరంగా, రాజధాని పరంగా, నదీ జలాల పరంగా మున్ముందు ముంచుకురాగల ప్రమాదాల గురించి మచ్చుకైనా ఆలోచించారా? ఇంతకాలం సమైక్యంగా ఉన్న రాష్ట్రం ఉన్నపళంగా ముక్కలైతే కృష్ణా, గోదావరి వంటి జీవనదులపై సరిహద్దుల్లో ఉండే ప్రాజెక్టుల వల్ల అంతర్రాష్ట్ర నదీ వివాదాలు తలెత్తుతాయి. వాటి పరిష్కారానికి చట్టబద్ధమైన బోర్డో లేక రివర్ వ్యాలీ అథారిటీనో ఏర్పాటు చేయాల్సి వస్తుంది. అదే జరిగితే మిగులు జలాలపై ఆధారపడి నిర్మించిన ప్రాజెక్టుల్ని ఆ బోర్డు అనుమతించదు. దీంతో ఉభయ ప్రాంతాల్లో మిగులు జలాలే దిక్కుగా నిర్మాణమైన పలు ప్రాజెక్టులు మొండి గోడలుగా నిలవాల్సిన ప్రమాదం ఏర్పడుతుంది. అన్నదమ్ముల్లా విడిపోదామన్నారు, కానీ ఆ అనుబంధం మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. రాష్ట్రం రెండు ముక్కలు కాకముందే రెండు ప్రాంతాల ప్రజల మధ్య ఉన్న సున్నితమైన భావోద్వేగాలను రచ్చకి ఇచ్చారు. తెలుగు నేల బేటలు వారుతుంటే ప్యాకేజీల ప్రసంగాలు చేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా ఓట్లేసి సీట్లు ఇచ్చిన ప్రజలు ఉద్యమ బాట పట్టినా సీమాంధ్రలో మంత్రులు ఇంకా కుర్చీలు పట్టుకుని వేలాడుతున్నారు. ప్రజలంతా రోడ్డెక్కి నినదిస్తున్నా కేబినెట్ లో ఉన్న అమాత్యులు ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి భుజం కాస్తూ ఉండిపోయారు. ఊరు వాడ నిరసన జ్వాలలు రగులుతున్నా సరే సీమాంధ్ర నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న 9 మంది నాయకులు ప్రజల తరపున నోరు విప్పడం లేదు. గాలి కింది నేలకు అన్యాయం జరుగుతున్నా, పదవులిచ్చిన ప్రజల ప్రాణాలు పోతున్నా సరే కాంగ్రెస్ సంక్షేమమే పరమావధిగా పదవులను అంటిపెట్టుకుని అధిష్టానం అడుగులకు మడుగులెత్తుతున్నారు. ఇటు రాష్ట్ర కేబినెట్ లో ఉన్న సీమాంధ్ర అమాత్యులు కూడా ప్రజల భావోద్వేగాల కంటే పదవులకి ప్రాధాన్యత ఇచ్చారు. ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగసిపడుతుంటే అదే ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బొత్స అమ్మ చెప్పిందే వేదం అనడాన్ని అక్కడి ప్రజలు చీకొడుతున్నారు. ఇన్ని ప్రాణాలు పోతున్నా, ఇంతమంది జీవితాలు అస్తవ్యస్తమవుతున్నా సరే రాష్ట్ర కేబినెట్ లో ఉన్న సీమాంధ్ర మంత్రులు ఇంకా కుర్చీలు వదల్లేదు. ఓటేసిన ప్రజలకు ముఖం చాటేసి తిరుగుతున్నారు.